హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇలా పెసర్లతో పెసరట్టును ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ పెసరట్టుకు కాంబినేషన్గా పల్లీ చట్నీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మరి మీరు కూడా మార్నింగ్ ఇలా హెల్దీగా పెసరట్టును ప్రిపేర్ చేసుకొని ఈ పెసరట్టుకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే ఎర్ర చట్నీని ప్రిపేర్ చేసుకొని తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా అండ్ సింపుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది. మరి పెసరట్టును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కిలో పెసరగుండ్లను వేసుకోవాలి. మనం తీసుకున్న పెసరగుండ్లకు 2-3 స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి. మీరు బియ్యాన్ని ఎక్కువగా వేసుకుంటే పెసరట్టు క్రిస్పీగా వస్తుంది, తక్కువగా వేసుకుంటే పెసరట్టు మెత్తగా వస్తుంది. ఇలా తీసుకున్న పెసరగుండ్లను అలాగే బియ్యాన్ని 2 సార్లు వాటర్ వేసి బాగా కడగాలి. పెసరగుండ్లను బియ్యాన్ని ఇలా 2 సార్లు వాటర్ వేసి బాగా కడిగిన వాటర్ను వంపేసి మరొకసారి 2 గ్లాసుల వాటర్ను వేసి పెసరగుండ్లను 12 గంటల పాటు నాననివ్వండి. మీరు ఉదయం పెసరట్టు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైటే పెసరగుండ్లను నానపెట్టుకుంటే పెసరగుండ్లు ఉదయానికంతా ఈ విధంగా నానిపోతాయి. మరి ఇలా మెత్తగా నానిపోయిన పెసరగుండ్లను మిక్సీ పట్టుకోవడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకున్న పెసరగుండ్లను మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకుంటే అట్టు టేస్టీగా ఉంటుంది, అందుకోసమని కరివేపాకును వేసుకొని అలాగే 1 ఉల్లిగడ్డను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు వాటర్ను వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పెసర్లను ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీకు పెసరట్టు బ్యాటర్ ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ను వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్టు బ్యాటర్ను పక్కకు పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక పల్లీలను వేసుకోవాలి. పల్లీలను ఆయిల్లో వేయించుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించుకొని ఇలా వేయించుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. అదే బాండీలోనే ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన 4-5 టమాటాలను వేసుకొని టమాటాలను కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చట్నీ ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ జార్ తీసుకొని పల్లీలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాను కూడా మిక్సింగ్ జార్లో వేసుకొని 4-5 ఎల్లిపాయలను చెక్కు తీయకుండా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ను వేసుకొని రుచికి సరిపడా 1 స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి. మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని పోపును ప్రిపేర్ చేయడానికి అదే బాండీలోనే 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పును వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. మనం వేసుకున్న శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీలోకి వేసుకుంటే మనకు పల్లీ చట్నీ రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీని పక్కకు పెట్టుకొని పెసరట్టును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి పెన్నం బాగా వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరట్టు బ్యాటర్ను ఇలా వేడివేడిగా ఉన్న పెన్నంపై వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెన్నంపై పెసరట్టు బ్యాటర్ను రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ను వేసుకొని అట్టును ఒకవైపు బాగా కాలనివ్వండి. అట్టు ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. అట్టును ఇలా అటు ఇటు 2 వైపులా బాగా కాల్చిన తర్వాత పెసరట్టును ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మరొక పెసరట్టును ప్రిపేర్ చేయడానికి పెన్నం బాగా వేడి అయ్యాక పెసరట్టు బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ను వేసుకొని పెసరట్టును ఒకవైపు బాగా కాలనివ్వండి. ఇలా ఒకవైపు కాలిన పెసరట్టును రెండో వైపు కూడా తిప్పుకొని కాలనివ్వండి. పెసరట్టును ఇలా అటు ఇటు 2 వైపులా బాగా కాలనిచ్చి
వేడివేడిగా ఉన్నప్పుడే పెసరట్టును ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు రెడీ అయ్యింది. మరి ఈ పెసరట్టుకు కాంబినేషన్గా ఇలా పల్లీ చట్నీ అలాగే ఎర్ర చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుని తినండి. మార్నింగ్ ఇలా హెల్దీగా మీరు కూడా పెసరట్టును ప్రిపేర్ చేసుకుని పెసరట్టుకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అలాగే ఎర్ర చట్నీని ప్రిపేర్ చేసుకుని తినండి. హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను ప్రిపేర్ చేసిన పెసరట్టు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.